దేవుని అడుగుల సవ్వడి వినపడాలి. దేవుడు నీకు తోడై ఉన్నాడు అని నీ ఒక దర్శనపూర్వకంగా నీ హృదయంలో ధైర్యపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవసారి అభిషేకము చేయడానికి గల కారణం దేవుని వాక్యము తేటగా మనకు తెలియచేయబడుతూ ఉంది. ఇంకా దేవుడు నీకు ముందుగా వెళుతూ ఉంటే శత్రువు బలం ఎంతుంటే ఏమైందండి? శత్రువు అధికారం ఎంతుంటే ఏమైంది? శత్రువుకి ఎంత సపోర్ట్ ఉంటే ఏమైంది? దేవుడు కార్యములు సఫలపరిచే దేవుడు మనకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషంగా. ఒకసారి యుద్ధం చేశాం కదా, బాడీ రెస్ట్లెస్ అయిపోయింది. నేను అలసిపోయాను అనుకోలేదు దావీదు. నువ్వు అలసిపోయినప్పుడు నీ పక్షాన నా దేవుడు యుద్ధము చేస్తాడు. రెండవ అభిషేకం ఎందుకంటే సమస్యల్ని మనం ఎదుర్కోవాలి.